F-35 ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్. వేగంలో దీన్ని కొట్టే యుద్ధ విమానమే లేదు. శత్రు రాడార్లు సైతం దీని ఉనికిని కూడా కనిపెట్టలేవు. కళ్ళు మూసి తెరిచేలోపే శత్రు లక్ష్యాల్ని ధ్వంసం చేసేసి పారేస్తుంది. అందుకే ఈ యుద్ధ విమానాల్ని భారత్కు విక్రయిస్తామని మోడీ సమక్షంలో ట్రంప్ ప్రకటించడంతో తెగ సంబరపడిపోయారు. కానీ F-35 ఫైటర్లను భారత్కు అంటగట్టే ప్రయత్నం చేశారని ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. పవర్ఫుల్ ఫైటర్లుగా చెప్పుకునే ఈ యుద్ధ విమానాలు వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో ఒక జెట్ కూలిపోగా తాజాగా మరో విమానం కూడా క్రాష్ అయింది. అంతెందుకు, మిడిల్ ఈస్ట్ యుద్ధంలో ఇరాన్ కూడా F-35పై దాడి చేశామని ప్రకటించింది. ఇంతకు F-35 ఫైటర్లు ప్రమాదానికి రీజన్లేంటి? ఈ యుద్ధ విమానాలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి? లెట్స్ వాచ్. అమెరికాలో ప్రమాదానికి గురైన మరో F-35 యుద్ధ విమానం. శాండియాగో మిలిటరీ బేస్ సమీపంలో కుప్పకూలిన విమానం. పవర్ఫుల్ F-35 ఫైటర్ల వరుస ప్రమాదాలకు రీజన్ ఏంటి? Billions of dollars were also paving the way to ultimately provide India with the F-35 stealth fighters in 2017. గత ఏడాది ఫిబ్రవరిలో మోడీ సమక్షంలోనే ట్రంప్ చేసిన ప్రకటన ఇది. తమ దేశంలోనే అత్యంత శక్తివంతమైన F-35 యుద్ధ విమానాలను ఇండియాకు విక్రయిస్తామని ప్రకటించాడు. ఈ ప్రకటన అప్పట్లో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే F-35 ఫైటర్ జెట్లు కావాలని భారత్ ఒక్కసారి అడగలేదు. పైగా తమ దేశ యుద్ధ విమానాలను అంత ఈజీగా ఎవరికి విక్రయించరు. అన్నింటికి మించి రష్యా నుంచి S-400 కొనుగోలు చేసిన దేశాలకు F-35 ఫైటర్స్ ని విక్రయించిన హిస్టరీనే లేదు. అందుకే టర్కీ సైతం F-35 ఫైటర్ జెట్ల కోసం S-400 వ్యవస్థలను వదిలించుకోవాలని చూస్తోంది. అలాంటప్పుడు భారత్కు మాత్రం F-35 ఫైటర్స్ విక్రయిస్తామని ఎలా అంటున్నారన్న అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి. ఈ విషయంలో భారత్ కూడా వెంటనే స్పందించలేదు. ట్రంప్ ఇస్తా అనగానే మహద్భాగ్యం అంటూ ముందుకెళ్లలేదు. ఎందుకంటే F-35 ఫైటర్స్ సత్తా ఏంటో భారత్కు బాగా తెలుసు. 2025 జూన్ 14వ తేదీన అది ప్రపంచం మొత్తానికి తెలిసింది. గత ఏడాది జూన్ 14న హిందూ మహాసముద్రంలో సైనిక విన్యాసాల్లో భాగంగా గాల్లోకి ఎగిరిన F-35 ఫైటర్ అనుకోని పరిస్థితుల్లో భారత్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. చిన్న టెక్నికల్ సమస్య అని త్వరలోనే షార్ట్అవుట్ చేసి విమానం లండన్ వెళ్లిపోతుందని ప్రకటించారు. కానీ 5 వారాల పాటు ఈ యుద్ధ విమానం కేరళలోనే ఉండిపోవలసి వచ్చింది. సమస్య అంత చిన్నదే అయితే అన్ని రోజులు ఎందుకు కదలనని మొండికేసినట్టు ప్రపంచం బుర్రను తొలిచేసిన ప్రశ్న ఇదే. ఈ క్రమంలోనే F-35 యుద్ధ విమానాలను కొనుగోలు చేయొద్దన్న డిమాండ్ తెరపైకొచ్చింది. ఇప్పుడు ఆ డిమాండ్ తీవ్రమవుతోంది. ఎందుకంటే అమెరికా పవర్ఫుల్ గా చెప్పుకునే F-35 యుద్ధ విమానం అమెరికాలోనే కుప్పకూలింది. ఇక్కడ మంటల్లో కాలి బూడిదవుతోంది అమెరికా మోస్ట్ పవర్ఫుల్ గా చెప్పుకునే F-35 యుద్ధ విమానమే. శాండియాగోలోనే మిలిటరీ బేస్ సమీపంలో ఈ ఫైటర్ జెట్ కుప్పకూలింది. అయితే ప్రమాదం జరగడానికి ముందే పైలట్ సురక్షితంగా ఎజెక్ట్ చేయాడని అధికారులు తెలిపారు. మెరైన్ కార్ప్స్ ఎయిర్ స్టేషన్ మిరామార్ సమీపంలో ఉదయం 10 గంటల ప్రాంతంలో మెరైన్ కార్ప్స్ F-35B విమానం ప్రమాదానికి గురైందని బేస్ ప్రతినిధి ఒకరు AFP వార్తా సంస్థకు చెప్పారు. అయితే ఈ యుద్ధ విమానాలు ప్రమాదానికి గురి కావడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది జూలైలో కాలిఫోర్నియాలోని నేవల్ ఎయిర్ స్టేషన్ లేమూర్ సమీపంలో US నేవీ F-35 ఫైటర్ జెట్ కూలిపోయింది. నాడు ప్రమాదానికి గురైన విమానం స్ట్రైక్ ఫైటర్ స్క్వాడ్రన్ VF-125 కు చెందింది. దీనిని రఫ్ రైడర్స్ అని కూడా పిలుస్తారు. ఈ స్క్వాడ్రన్ ఫ్లీట్ రీప్లేస్మెంట్ స్క్వాడ్రన్ గా పనిచేస్తుంది. దీనిని నేవీ పైలట్లు, ఎయిర్ క్రూలకు ఫ్రంట్ లైన్ డిప్లాయ్మెంట్ల కోసం శిక్షణ ఇచ్చేందుకు వినియోగిస్తారు. 2025లో చోటు చేసుకున్న రెండవ F-35 ప్రమాదం అది. 2025 జనవరిలో అలాస్కాలోని ఆయిల్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద శిక్షణ మిషన్ సమయంలో వైమానిక దళ F-35A కూలిపోయింది. ఓవరాల్ గా 2006లో తొలి విమానం ఎగిరినప్పటి నుండి ఈ యుద్ధ విమానాలు 30 సార్లు ప్రమాదానికి గురయ్యాయి. అందుకే వీటిని క్రాష్ క్వీన్ గా కూడా పిలుస్తారు. నిజానికి ప్రమాదాలే కాదు, యుద్ధాలలోనూ ఈ యుద్ధ విమానం తేలిపోయింది. ఎందుకంటే పశ్చిమాసియా యుద్ధంలో F-35 ఫైటర్ పై దాడి చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలో తమ గగనతల రక్షణ వ్యవస్థ US సైన్యానికి చెందిన F-35 యుద్ధ విమానాన్ని దెబ్బతీసిందని ఇరాన్ ప్రకటించింది. అది ఏ స్థాయిలో దెబ్బతిన్నదనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని, అది పూర్తిగా ధ్వంసం కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ వెల్లడించింది. అలాగే గాలిలో విమానాన్ని ఒక క్షిపణి ఢీకొడుతున్నట్టుగా ఉన్న వీడియోను రిలీజ్ చేసింది.
తేలింది. మరోవైపు ఇదే ఘటనపై యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ యుద్ధంలో భాగమైన ఫైటర్ జెట్ ఒకటి అత్యవసరంగా ల్యాండ్ అయిందన్నారు. దీంతో ఇరాన్ చెప్పింది నిజమేనని తేలింది. F-35ని క్షిపణుల వంటివి తాకి ఇలా ఎమర్జెన్సీ ల్యాండ్ అవ్వడం అదే తొలిసారి. దీంతో ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పుడు అమెరికాలోనే ప్రమాదానికి గురై కుప్పకూలిపోయింది. F-35లో 7 అత్యంత కీలక సమస్యలున్నాయి. కాక్పిట్లో స్పీకర్ల సమస్యతో పాటు సూపర్సోనిక్ వేగంతో వెళ్లే సమయంలో ఎయిర్ ఫ్రేమ్, స్టెల్త్ కోటింగ్ దెబ్బతింటున్నాయి. హెల్మెట్, డిస్ప్లే సమస్యలు ఉన్నాయి. F-35లోనూ స్పేర్ పార్ట్స్ కొరత వేధిస్తోంది. ఒక్కసారి వాటిలో సమస్య వస్తే రోజుల తరబడి పక్కన పెట్టాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువగా F-35A విమానాలు ఎక్కువగా బ్రేక్ డౌన్ అవుతున్నాయి. దీని స్టెల్త్ సామర్థ్యం పైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే F-35 భారత గగనతల లోకి చొరబడిన వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రాడార్లు గుర్తించాయి. F-35 ఫైటర్ జెట్ల ప్రత్యేకతే స్టెల్త్ సామర్థ్యం. ఈ సామర్థ్యం కారణంగా ఏ దేశ గగనతలంలోకి ఈ యుద్ధ విమానం వెళ్లినా రాడార్లు గుర్తించలేవు. కానీ భారత రేడార్లు ఈ యుద్ధ విమానాన్ని గుర్తించాయి. ఇక్కడే F-35 ఫెయిల్ అయింది. నిజానికి విమానంలో హైడ్రాలిక్ సమస్యలు, తుప్పు కారణంగానే స్టెల్త్ సామర్థ్యం కోల్పోతున్నట్టు నిపుణులు వెల్లడిస్తున్నారు. F-35ను ఫెయిల్డ్ ప్రోగ్రామ్ గా కొందరు విమర్శిస్తారు. దీన్ని కొంటే డబ్బు వృధా చేయడం తప్ప ఒరిగేదేమీ ఉండదని విశ్లేషిస్తున్నారు. తాజా ప్రమాదంతో మరోసారి అదే నిజమని తేలిపోయింది.